ఆంధ్ర, తెలంగాణ అండ్ ఎన్ఆర్ఐ క్రిస్టియన్ మ్యాచెస్ కోసం రెబెకా మ్యాట్రిమోనీ మీ పర్ఫెక్ట్ మ్యాచ్ కోసం ఇప్పుడే కాల్ చేయండి. హాయ్ హలో వెల్కమ్ టు వి మీడియా. నేను మీ సాయి. సాఫ్ట్వేర్ తేజస్విని మృతి చాలా తీవ్ర కలకలం రేపింది. చాలామంది గుండెల్లో ఇదే ఆలోచన, ఎందుకు చనిపోయింది? తేజస్వినికి అంత పెద్ద కష్టం ఏమొచ్చింది? నగ్నంగా రోడ్లపైన తిరుగుతూ చెరువులో దూకేసి చనిపోవాల్సిన అవసరం ఏమొచ్చింది? అంత ప్రెషర్ ఏం పడింది అనే క్వశ్చన్లు చాలా మందికి మైండ్లో రేజ్ అవుతా ఉంది. నేను ఇందాక సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ అన్ని చూసేటప్పుడు ఒక న్యూస్ చూశాను. అదేవిధంగా నేను సెర్చ్ చేసి చూసేటప్పుడు ఒక లెటర్, అంటే అక్కడ ఏదో ఒక లెటర్ లాంటిది ఒకటి చూశాను. ఎస్, ఆ లెటర్లో నేను నిన్ను తలుచుకొని ఉండలేకపోతున్నాను, నువ్వు లేకపోతే నేను లేను అని చెప్పి అక్కడ రాసింది. తేజస్విని డైలీ లైఫ్ రొటీన్ చాలా బాగుండేది. తను సాఫ్ట్వేర్ ఎంప్లాయీ ముందు, తను రిజైన్ చేసిన తర్వాత ఇంట్లో సంతోషంగా అమ్మలతో కలిసి ఉండింది హైదరాబాద్లో. తన లైఫ్ సఫాయిగా సాగిపోతా ఉంది. ఎందుకు సడన్గా ఈ డెసిషన్ తీసుకునింది అనేది పోలీసులు అయితే ప్రస్తుతం ఎంక్వైరీ చేస్తూ ఉన్నారు. మనం ఒక్కసారి ఈ పోస్టర్ కూడా చూసుకోవచ్చు. పోలీసులంతా కూడా అక్కడ ఎంక్వైరీ చేసే పనిలో ఉన్నారు. అంటే ఇక్కడ అనుమానం ఎక్కడొచ్చిందంటే, మామూలుగా ఎవరన్నా సూసైడ్ చేసుకునే ముందు వాళ్ళకి ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు సూసైడ్ లెటర్ ఆర్ ఇంకేమన్నా క్లూ కానీ, సెల్ఫీ వీడియో కానీ ఏదో ఒకటి క్లూ వదులుతారు మామూలుగా. ఆ క్లూ లేకుండా నగ్నంగా తిరిగి అక్కడ పక్కనే అమ్మవారి గుడి ఉంటే ఆ గుడిలోకి వెళ్ళి అమ్మవారి విగ్రహాన్ని తీసుకొని తేజస్విని చెరువు దగ్గరికి వెళ్ళింది. వెళ్ళిన తర్వాత అక్కడ అమ్మవారి దుస్తులు ఏదైతే ఉన్నాయో, చీర, చిన్న చిన్న వస్తువులు, అవన్నీ కూడా అక్కడ తీసి కింద పడేసింది. ఆ అమ్మవారి విగ్రహంతో పాటు చెరువులోకి దూకేసింది తేజస్విని. ఎందుకు అని ఆలోచిస్తూ ఉంటే ఇంకా కొత్త కొత్త ఆలోచనలన్నీ వస్తూ ఉన్నాయి. చాలామందికి డౌట్స్, ఎందుకు ఈ పని చేసింది? అంటే సూసైడ్ చేసుకుంటే సాధారణంగా చనిపోతారు, అదొక లెటరో ఏదో ఒకటి సమ్ క్లూస్ ఉంటాయి. పోస్ట్ మార్టం నిమిత్తం చెక్ చేస్తూ ఉన్నారు ఇంకా పోలీసులు. ఇంకా సరైన ఆధారాలు దొరకట్లేదు. పోలీసులు ఇన్వెస్టిగేషన్ మొదలు పెట్టారు. 2 టీములుగా డివైడ్ అయ్యి ఇది కూడా. అంటే ఎందుకు ఇంత దారుణానికి పాల్పడింది? అంటే ముందు ఒత్తిడి అని చెప్తా ఉన్నారు. అంటే సాఫ్ట్వేర్ ఎంప్లాయీలకు ఒత్తిడి ఉండడం కామనే, వాళ్ళకి ప్రెషర్స్ ఉంటాయి. కానీ ఇంత పెద్ద డెసిషన్ తీసుకోవడం అంటే దీని వెనక ఏం జరిగింది? ఆ తల్లి, వాళ్ళ బంధువులు వాళ్ళు చెప్పేది బాగా గమనించినట్లయితే, వాళ్ళు చెప్పేది చూస్తే అసలు ఆ అమ్మాయికి సాఫ్ట్వేర్ ఉద్యోగం తప్ప ఇంకో ఆలోచన లేదు. తనకి ఒత్తిడి ఉండడం కామనే. సో ఆ అమ్మాయికి ఒత్తిడి ఉంది, వాస్తవమే. అది వాళ్ళ తల్లిదండ్రులే చెప్తా ఉన్నారు దాన్ని. ఇంకా ఎలాంటి ఇష్యూస్ కానీ, లవ్ ట్రాక్స్ కానీ ఏమీ లేదు. అది నేను చెప్పడం కాదు, వాళ్ళ అమ్మ నాన్నే చెప్తున్నారు, వాళ్ళ బంధువులే చెప్తా ఉన్నారు. చుట్టుపక్కల కూడా అమ్మాయిని ఎక్కువ చూడరు. వాళ్ళతో మాట్లాడినప్పుడు చుట్టుపక్కల కూడా ఎవరు ఆ అమ్మాయిని ఎక్కువ గమనించారంట. ఆ అమ్మాయి పని ఆ అమ్మాయి చేసుకుంటుంది, ఇంట్లో ఉంటుంది, హ్యాపీగా ఉంటుందంట. ఎర్లీ మార్నింగ్ 2-2:30 సమయానికి ఎందుకు ఇంత పెద్ద డెసిషన్ తీసుకునింది అనేది చుట్టుపక్కల ఉన్న ఇళ్లల్లో అంతా కూడా ఒకే ఆలోచన, ఒకే తీరు. రోజు న్యూస్ల మీద న్యూస్లు చూస్తూ ఉన్నాను. ఆ పోస్టుల మీద పోస్టులు వస్తూనే ఉన్నాయి తేజస్విని సంబంధించి. ఇలా చనిపోయింది, అలా చనిపోయింది. కానీ వాస్తవాలు చూపించాలి, వాస్తవాలు మాత్రమే చూపించాలనేదే మా ప్రయత్నం ఇక్కడ. వాళ్ళేదో చెప్పారు, వీళ్ళేదో చెప్పారని కాదు. అంటే అక్కడ డౌట్ ఎక్కడొచ్చిందంటే, అక్కడ ఒక బండ్ ఉంది, రాగి చెట్టు కింద కూర్చోవడానికి ఒక ప్లేస్, ఎగ్జాక్ట్లీ ఒక ప్లేస్. నేను ఇక్కడ పోస్టర్ కూడా ప్లే చేస్తాను, ఒకసారి మీరు చూడొచ్చు. ఏదైతే ఉందో చూసుకోవచ్చు మనము. సో చూస్తే అక్కడ కింద అక్కడ రాసింది, అది పెన్నుతోనో చాక్ పీస్తోనో లేదంటే ఆకులతోనో రాసింది కాదు. సో అది చనిపోక ముందు 4 రోజుల ముందు రాశారా, లేదంటే ఇంకెవరన్నా రాశారా అది అనేది పోలీసులు ఇంకా ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. అంటే ఆ అమ్మాయి హ్యాండ్ రైటింగ్ కానీ, ఆ అమ్మాయి సాఫ్ట్వేర్ జాబ్ చేసేటప్పుడు ఆ అమ్మాయి రాసిన బుక్స్ కానీ అంతా కూడా గ్యాదరింగ్ చేశారు ఇప్పటికే.
సో అది ఇన్వెస్టిగేషన్లో ఉంది. అది ఇంకా ఆ హ్యాండ్ రైటింగ్ని టాలీ చేస్తూ ఉన్నారు ఇప్పుడు. ఈ అమ్మాయి హ్యాండ్ రైటింగ్ ఏనా అని చెప్పి. అంటే బండ మీద రాసున్నారు ఇట్లా నీట్గా రాసున్నారు, నువ్వు లేకపోతే నేను లేను అనేసి. ఇంగ్లీష్ కొటేషన్ 4 lines. ఎవరు రాశారు? అక్కడికి చాలా మంది వచ్చి కూర్చుంటారు. రాగి చెట్టు చల్లగుంటది, ఎండాకాలం అయితే అక్కడే కూర్చుంటారు, పక్కన చెరువు. షాకింగ్ ఇన్సిడెంట్ ఏంటంటే అక్కడ ఇంకా అమ్మవారి విగ్రహం దొరకలేదు. ఎన్డీఆర్ఎఫ్ బృందం మొత్తం కూడా సర్చింగ్ ఆపరేషన్ లాగా మొదలుపెట్టి మొత్తం వెతుకుతా ఉన్నారు కూడా, ఇంకా దొరకని పరిస్థితి అమ్మవారి విగ్రహం. ఎక్కడికి వెళ్ళింది? మధ్యలో ఏమన్నా జరిగిందా? లేదంటే ఇది కేసు తప్పుదో ఏదైనా జరిగే ఛాన్సెస్ ఉన్నాయని చెప్పి వార్తలు వస్తూ ఉన్నాయి. తేజస్విని ఎందుకు చనిపోయింది అనేది మిస్టరీగా మారింది, ఇప్పుడు పెద్ద ఆలోచనగా మారింది. చూద్దాం ఏం జరుగుతుందనేది ఈ కేసులో. చాలా ట్విస్టుల మీద ట్విస్టులు వస్తూ ఉంది. మీకు వాస్తవాలు ఏమున్నాయో అవి మాత్రమే చూపిస్తుంది. సో బయట వచ్చే వార్తలు ఏది నమ్మకండి. ఏదైతే వాస్తవాలు ఉన్నాయో పోలీసులు బయట పెట్టేదాకా అసలు నిజాలు బయట రావు. సో అసలు నిజాలు వచ్చినప్పుడు మీకు వెంటనే అప్డేట్ చేయడం మా బాధ్యత. సో మీ ఒపీనియన్ ఏంటో, సాఫ్ట్వేర్ తేజస్విని ఎందుకు చనిపోయిందో మీరేమనుకుంటున్నారో ఖచ్చితంగా కింద కామెంట్ రూపంలో తెలియచేయండి. ఖచ్చితంగా నేను చూస్తాను, అది దాని గురించి మాట్లాడడం జరుగుతుంది. సో కీప్ వాచింగ్ వి మీడియా.